సెంటర్ ఛానల్కు స్వాగతం. మనం ప్రముఖ సంఘ సంస్కర్త, నిస్వార్థ ప్రజా సేవకురాలు, మహాకవి గుర్రం జాషువా గారి కుమార్తె అయినటువంటి శ్రీమతి హేమలత లవణం గారు రచించిన స్వీయ ఆత్మగాథ మృత్యోర్మ అమృతంగమయ నుండి అనేక అంశాలు తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు మరిన్ని అంశాలు చూద్దాం. జీవితం ఒక విచిత్రమైన, ఒక అనూహ్యమైన మలుపులతో నిండిపోయి, అనుకోని ఎదురు చూడని ఘటనలు కొన్ని మనకు ఎదురు దెబ్బలు తగిలిస్తే, మరికొన్ని మలుపులు ఎలా ఉంటాయంటే, నాన్నగారు మద్రాసులో ఉద్యోగంలో ఉండగా నన్ను తీసుకువెళ్లారు అమ్మతో పాటుగా. నాన్న, నాకు సముద్రాన్ని చూపించరా అన్నాను. ఒకనాటి సాయంత్రం సాంధోం బాటగుండా నడిచి సముద్రపు వైపు వెళుతున్నాం. ఆ రోడ్డు పోను ఎత్తుకు వెళుతోంది. అప్పటి వరకు సముద్రం కనబడలేదు. ఎత్తు ఎక్కాను. నా ఎదుట అతి విశాలం, అనంతం, క్షితిజ రేఖను ముద్దుడుకుంటున్న ఆ మహా బంగాళాఖాతాన్ని చూచినప్పుడు నా మనస్సును వర్ణించడానికి అక్షరాలే మిగల్లేదు. ఈ మలుపు ఎంత చిత్రమో, ఎంత ఆశ్చర్యమో, అటువంటి మలుపులు వచ్చాయి నా జీవితంలో. ప్రతి మలుపు ఒక నూతన జీవితం, ఒక సరికొత్త పాఠం, ఒక ఎదురు వచ్చిన భవిష్యత్తు. స్వాతంత్ర్యానంతరం నాన్నగారు మా మకామును వినుకొండ నుంచి గుంటూరుకు పూర్తిగా మార్చుకున్నారు. నేను వినుకొండలో 9వ తరగతి పూర్తి చేసి గుంటూరులోని గొరవయ్య హైస్కూల్లో SSLC చేరాను. గుంటూరులో తూర్పున ఉన్న బుచ్చయ్య తోట దగ్గర నుండి రైల్వే స్టేషన్, ప్రభుత్వాసుపత్రి, బ్రాడిపేట, అరండాల్పేట దాటి గురవయ్య హైస్కూలుకు చేరాలి. మరలా సాయంత్రం అదే దారి. ఇప్పుడు ఆటోలో వెళ్ళవలసినంత దూరం. 1948లో SSLC పరీక్ష రాయడం తప్పడం జరిగాయి. మళ్ళీ 1949లో పరీక్ష రాయడం తప్పడం. 9 తరగతులు దాటి ఎలా వచ్చానో నాకే తెలీదు. చదివింది జ్ఞాపకం ఉండదు. నా చేతి రాత కూడా బాగుండదు. అప్పటికే జాషువా కవి సుప్రసిద్ధుడు. జాషువా గారి అమ్మాయిగా ఉపాధ్యాయులంతా నన్ను ప్రత్యేకంగా చూసేవారు. మా తెలుగు మాస్టారు ఇంటికి వచ్చి ఏమి చదవాలో, ఎలా రాయాలో శ్రద్ధగా చెప్పారు. అయినా పరీక్షలు తప్పుతున్నాను. ఆ రోజుల్లో ఇంటర్మీడియట్ పరీక్ష పాస్ అయితే మెడిసిన్ చదువుకు సీట్ ఇచ్చేవారు. నన్ను డాక్టర్ చదివించాలని నాన్నగారి కోరిక. పరీక్ష పేపర్ దిద్దే అధికారికి ఆ కోరిక లేదుగా. నా చదువు ఆగిపోకూడదని నాకు ఏమాత్రం ఇష్టం లేని సెకండరీ గ్రేడ్ టీచర్ ట్రైనింగ్లో చేర్పించారు నాన్నగారు. మా ఇంటికి ట్రైనింగ్ స్కూలుకు 1 మైలు దూరానికి తక్కువ ఉండదు. 2 ఏళ్ళు ఆ దారిని అరగదీశాను. ఈ టీచర్ ట్రైనింగ్ చదువులు నాలో కొత్త చిగుళ్ళు పూయించాయి. ఆ కాన్వెంట్ స్కూలును నడుపుతున్నది క్యాథలిక్ సిస్టర్స్. నేను చేరిన కొద్ది రోజుల్లోనే మదర్ సిస్టర్, ఇతర సిస్టర్స్, మా ఇంగ్లీష్ టీచర్, వీరందరికీ నేనంటే ఏదో సద్భావం ఏర్పడింది. నన్ను విద్యార్థిగా చూసేవారు కాదు. ఈ ప్రత్యేకత నాలో ఉన్న స్తబ్దత స్థానంలో నూతన ఉత్సాహాన్ని మేల్కొల్పింది. నాలో నిద్రపోతున్న కొన్ని కళలు బయటపడ్డాయి. పద్యం చదవడం, పాటలు రాసి పాడడం, నాటకాలు రాసి నటించడం, ఇంగ్లీషు భాష చాలా కొద్దిగా సులువు కావడం, ఇటువంటి చిన్నవి బయటపడి నన్ను ఉత్సాహపరిచాయి. దానికి కారణం ఏమిటా అని ఆలోచిస్తే, నాకన్నా అన్నిటా పెద్దవారైన గురువులు ఇచ్చిన ప్రోత్సాహం. ఉపాధ్యాయులు విద్యార్థులను తోటివారిగా, స్నేహితులుగా భావించి ప్రోత్సహించినప్పుడు వారిలో నిక్షిప్తమై ఉన్న ప్రతిభలు, కళలు బయటపడతాయి. విత్తనాన్ని భూమిలో పాతిపెట్టాక నీళ్లు అందించకపోతే అది భూమిలోనే కుళ్ళిపోతుంది కదా. నీళ్లు పోసి లాలిస్తే ఆ చిన్ని విత్తనం భూమిని బద్దలు చేసుకొని వినీలాకాశం వైపు తలెత్తి చూస్తుంది. మనిషిలో నిక్షిప్తమైన కళలు, ఆశలు, ఆకాంక్షలు ప్రోత్సాహకరమైన వాతావరణంలో వెలుగు చూస్తాయి. ఈరోజు మనం హేమలత లవణం గారు టీచర్ ట్రైనింగ్లో చేరిన తర్వాత
ఆమెలో వచ్చిన మార్పులేమిటో తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలను వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరన్ ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.